ఒక అమ్మాయికి ఒక అబ్బాయికి పెళ్లి చేయాలంటే వారి కుటుంబ పెద్దలు అటేడు తరాలు ఇటేడు తరాలు ఆలోచించి మరీ పెళ్లి చేస్తారు. మన పిల్లల్ని స్కూలుకు పంపించాలన్నా, కాలేజ్ పంపించాలన్నా, యూనివర్సిటీకి పంపించాలన్నా ది బెస్ట్ ఇన్స్టిట్యూషన్ని సెలెక్ట్ చేస్తాం. అంతెందుకు, మనం ఇంటిని రెంట్కి తీసుకోవాలంటేనే ఆ ఓనర్ మంచివాడా, వాటర్ కరెక్ట్గా వస్తుందా, మన పిల్లలకి స్కూల్ దగ్గరగా ఉందా, హాస్పిటల్ దగ్గరగా ఉందా, వెజిటబుల్ మార్కెట్ దగ్గరగా ఉందా అంటూ 5-10 సార్లు ఆలోచించి మరీ ఇల్లుని రెంట్కు తీసుకుంటాం. అవునా? మరి అలాంటి వ్యక్తులు ఎన్నో సంవత్సరాలు తమ కుటుంబ పరువు, కడుపు కాల్చుకొని సంపాదించుకున్న డబ్బు, ఎవరో ముఖం తెలియని మిడిమిడి జ్ఞానంతో ఒక వ్యక్తి నెట్వర్క్ బిజినెస్ ప్లాన్ చెబితే ఆకర్షితులై తమ సంపాదించుకున్న డబ్బుని పెట్టుబడి పెట్టి ఆ ఎందుకు పనికిరాని ప్రోడక్ట్ కొని ఆ ప్రోడక్ట్ నచ్చకపోయినా, మీకు నచ్చకపోయినా మీ కుటుంబ సభ్యులకి, మీ ఫ్రెండ్స్కి, మీ మిత్రులకి, మీ నేబర్స్కి చెప్పి అది వర్కౌట్ కాక, బిజినెస్ ఎలా చేయాలో తెలియక, చెప్పేవాళ్ళు లేక తాము ఇబ్బంది పడమే కాకుండా ఇబ్బంది పెడుతూ లభోదిబోమంటున్న వ్యక్తులు ఈ రోజులలో చాలామంది. మన పిల్లల పెళ్ళిళ్ళ దగ్గర, మన పిల్లల స్కూల్ దగ్గర జాగ్రత్తతో కూడిన ఎంక్వైరీ అక్కడ ఉంది. మనం నెట్వర్క్ మార్కెటింగ్ సెలెక్ట్ చేసుకున్న దగ్గర అజాగ్రత్తతో కూడిన అత్యాశ ఇక్కడ ఉంది. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ తిరుపతి తాండ్రా, మోటివేషనల్ స్పీకర్, డైరెక్ట్ మార్కెటింగ్ కోచ్. ఫ్రెండ్స్, మీరు డైరెక్ట్ మార్కెటింగ్ బిజినెస్ని సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే, డైరెక్ట్ సెల్లింగ్లోకి మీరు రావాలనుకుంటే, డైరెక్ట్ మార్కెటింగ్లో నెట్వర్క్ బిజినెస్ని సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే ఏ కంపెనీని సెలెక్ట్ చేసుకోవాలి, ఏ ప్రోడక్ట్ని సెలెక్ట్ చేసుకోవాలి, ఏ ప్లాన్ని సెలెక్ట్ చేసుకుంటే మనం ఈ బిజినెస్లో సక్సెస్ అవుతాం, ఎగ్జాక్ట్లీ ఇదే టాపిక్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. డైరెక్ట్ సెల్లింగ్. మిమ్మల్ని మీ ఫ్రెండ్స్ కానీ, మీ నేబర్స్ కానీ, మీ చుట్టాలు కానీ, మీ బంధువులలో ఎవరు మిమ్మల్ని నెట్వర్క్ బిజినెస్తో కలిసినా డైరెక్ట్ మార్కెటింగ్లో జాయిన్ అయితే ఈజీగా సంపాదించవచ్చని, డైరెక్ట్ మార్కెటింగ్ బిజినెస్ చేస్తే లైఫ్లో తొందరగా సెట్ అవ్వచ్చని, మా కంపెనీ, నేను చేస్తున్న కంపెనీ డైరెక్ట్ సెల్లింగ్లో ఉందని మిమ్మల్ని ఆ ప్లాన్లోకి, ఆ కంపెనీలోకి ఇన్వైట్ చేస్తారు. యాక్చువల్లీ మీనింగ్ ఆఫ్ డైరెక్ట్ మార్కెటింగ్ చాలామందికి అసలు డైరెక్ట్ మార్కెటింగ్ అంటే ఏంటో చాలామందికి తెలియదు. రీజన్ ఏంటంటే వాళ్ళకి నాలెడ్జ్ ఉండదు, ఎవరైతే జాయిన్ చేశారో వాళ్ళకి కూడా నాలెడ్జ్ ఉండదు. సో ఫ్రెండ్స్, డైరెక్ట్ మార్కెటింగ్ అంటే ఏంటి అంటే ఒక కంపెనీ తన ప్రోడక్ట్ని తనే తయారు చేస్తూ ఎన్నో లీగల్ సర్టిఫికేట్ తీసుకొని తన ప్రోడక్ట్ని తనే మార్కెట్ చేసే సిస్టాన్ని డైరెక్ట్ మార్కెటింగ్ అంటారు. అంటే మ్యానుఫ్యాక్చరర్ టు కస్టమర్ అన్నమాట. సో ఇలాంటి సెక్టార్కి మాత్రమే ఇండియన్ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది. ఇది చాలా తక్కువ మందికి తెలుసు, చాలా ఎక్కువ మందికి తెలియదు. ఇప్పుడు మన ఇండియాలో నెట్వర్క్ మార్కెటింగ్ పేరు చెప్పి, డైరెక్ట్ సెల్లింగ్ పేరు చెప్పేసి చేస్తున్న కంపెనీలలో 85% కంపెనీలు డైరెక్ట్ మార్కెటింగ్లో లేవు. వేరే కంపెనీ, వేరే మ్యానుఫ్యాక్చరర్ ప్రోడక్ట్ని వీళ్ళు సేల్ చేస్తూ, వీళ్ళు మార్కెట్ చేస్తూ ఉన్నారు. సో దాన్ని డైరెక్ట్ మార్కెటింగ్ అండ్ నెట్వర్క్ మార్కెటింగ్ అనే ముసుగేసి పనిచేస్తున్నారు. ఇది ఎవరైతే కొత్తగా జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా గుర్తించాల్సిన విషయం. ఎస్, అవునా, ఇలాంటి ఇండైరెక్ట్గా అంటే మీడియేషన్ చేస్తున్న కంపెనీల్లో జాయిన్ అయితే ఏంటి సార్ ప్రాబ్లం అని మీరు నన్ను అడగవచ్చు. ఎస్, చాలా పెద్ద ప్రాబ్లం. లైఫ్కే ప్రాబ్లం, మన కెరీర్కే ప్రాబ్లం. మీరు చేస్తున్న మీడియేటర్ కంపెనీకి, ఈ మ్యానుఫ్యాక్చరర్ కంపెనీకి డిస్ప్యూట్ వచ్చింది అనుకుందాం. ఒకవేళ ఇలా కనుక జరిగితే ఆ ప్రోడక్ట్ ఈ మీడియేటర్ కంపెనీకి ఇవ్వకపోవచ్చు. ఒకవేళ వాళ్ళే రేట్స్ పెంచినా వీళ్ళే వాళ్ళ దగ్గర తీసుకోకపోవచ్చు. ఇదే ప్రోడక్ట్ని మీరు అద్భుతంగా కింద సేల్ చేస్తూ ఉండొచ్చు. మీ టీము ఈ ప్రోడక్ట్కి అలవాటు అయి ఉండవచ్చు. ఒకవేళ కనుక ఆ మ్యానుఫ్యాక్చరర్ మీ మీడియేషన్ కనుక ఆ ప్రోడక్ట్ ఇవ్వకపోతే మీ బిజినెస్ నడవకపోతే మీ టీం నడవదు. మీ టీం నడవకుండా, మీ బిజినెస్ నడవకుండా ఉంటే ఆ కంపెనీ నడవదు. సో ఇంత పెద్ద లింక్ ఉంది ఈ మీడియేషన్ కంపెనీకి. సో ఈ మీడియేషన్ కంపెనీని ఎలా సెలెక్ట్ చేస్తాం, ఎలా గుర్తుపడతాం అనంటే చాలా సింపుల్. ఏదైతే ఆ కంపెనీ ప్రోడక్ట్ మీకు చెప్పారో మీరు వెంటనే అడగాల్సిన అవసరం ఉంది, ఈ ప్రోడక్ట్ని ఎవరు తయారు చేస్తున్నారు? ఈ మీరు చెప్పిన కంపెనీ తయారు చేస్తుందా, లేదంటే సమ్ ఎక్స్ కంపెనీ తయారు చేస్తుందా? ఎస్, సమ్ ఎక్స్ కంపెనీ తయారు చేస్తుంది అని కనుక మీరు చెప్తే ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకు అనంటే ఇందాక చెప్పినట్టుగా ఏదో ఒక రోజు ఆ కంపెనీ స్టాప్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు మీరు డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరర్ కంపెనీ ప్లాన్ మాత్రమే చేస్తే బాగుంటుంది. దాంట్లో మాత్రమే మీ కెరీర్ సెట్ అవుతుంది. ఇది తప్పకుండా గుర్తుపెట్టుకోండి. ఇఫ్ యూ వాంట్ సక్సెస్ ఇన్ దిస్ సెక్టార్, బెటర్ టు సెలెక్ట్ హెల్త్ అండ్ న్యూట్రిషన్ బేస్డ్ కంపెనీ. ఫ్రెండ్స్, మనకి 2 ఇండస్ట్రీలు ఉన్నాయి. ఒకటి సిక్నెస్ ఇండస్ట్రీ, 2 వెల్నెస్ ఇండస్ట్రీ. మీనింగ్ ఆఫ్ సిక్నెస్ ఇండస్ట్రీ, మనకి ఏదైనా జబ్బు చేసిందనుకో వెళ్ళి డాక్టర్ని కలుస్తాం. ఆ జబ్బుకి మనం ట్రీట్మెంట్ తీసుకుంటాం. ఎటువంటి జబ్బు చేయకుండా డాక్టర్ని కలవం. మనం ఎక్కడికైనా వెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు వాళ్ళకి మనం మళ్ళీ వస్తామని చెప్తాం. కానీ డాక్టర్ దగ్గర, హాస్పిటల్ దగ్గర మాత్రం మళ్ళీ వస్తామని చెప్పం. అంత భయం
సిక్నెస్ ఇండస్ట్రీ అంటే డాక్టర్ అంటే హాస్పిటల్ అంటే. సో ఫ్రెండ్స్, ఎటువంటి ప్రాబ్లం రాకుండా, ఎటువంటి జబ్బు చేయకుండా, ఎటువంటి డిసీజ్ రాకుండా ముందు జాగ్రత్తగా వాడే టాబ్లెట్స్ ఏమైనా సిక్నెస్ ఇండస్ట్రీ ఉన్నాయా, డాక్టర్ దగ్గరికి వెళ్తే అడిగితే ఇస్తాడా అంటే ఇంపాసిబుల్, అట్లా సాధ్యం కాదు. మరి రాబోయే రోజులలో $1 ట్రిలియన్ ఇండస్ట్రీ కాబోతుంది వెల్నెస్ ఇండస్ట్రీ. వెల్నెస్ ఇండస్ట్రీ అంటే టు అవాయిడ్ ఇల్నెస్, ఎటువంటి ప్రాబ్లం రాకుండా ముందు జాగ్రత్తగా మనం వాడే ప్రోడక్ట్ని, ఆ ఇండస్ట్రీని వెల్నెస్ ఇండస్ట్రీ అంటారు. మీరు ఈ వెల్నెస్ ఇండస్ట్రీలో ఒక మంచి కంపెనీ కనుక సెలెక్ట్ చేసుకోగలిగితే ముందు ఎక్కువగా సంపాదించే అవకాశాలు ఉన్నాయి, తొందరగా సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకు ఇండస్ట్రీ అంత డెవలప్ కాబోతుందనంటే మనకి వాటర్ పొల్యూట్ అయింది, ఫుడ్ పొల్యూట్ అయింది అండ్ ఎయిర్ పొల్యూట్ అయింది. సో ఈ 3 థింగ్స్ ఎప్పుడైతే పొల్యూట్ అయిందో తప్పకుండా వెల్నెస్ ఇండస్ట్రీ యూజ్ పెరుగుతుంది. న్యూట్రిషన్ ప్రొడక్ట్స్, ఫుడ్ సప్లిమెంట్ ప్రోడక్ట్ యొక్క ఇంపార్టెన్స్ పెరుగుతుంది. సో రాబోయే రోజులలో వెల్నెస్ ఇండస్ట్రీ చాలా అద్భుతంగా డెవలప్ కాబోతుంది. కాబట్టి మీరు ఈ వెల్నెస్ ఇండస్ట్రీని సెలెక్ట్ చేసుకుంటే, ఆ వెల్నెస్ ఇండస్ట్రీలో ఉన్న కంపెనీని కనుక సెలెక్ట్ చేసుకున్నట్లయితే తొందరగా సక్సెస్ అవ్వచ్చు. సో వెల్నెస్ ఇండస్ట్రీలో ప్రోడక్ట్ తయారు చేసే కంపెనీ, ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీని మీరు సెలెక్ట్ చేసుకుంటే ఈ ఇండస్ట్రీలో మీరు సక్సెస్ అవ్వడానికి 100% ఆస్కారం ఉంది. బెటర్ టు సెలెక్ట్ ఏ కంపెనీ విచ్ ఈజ్ ఇన్ మొమెంటమ్. మీరు డైరెక్ట్ మార్కెటింగ్ని సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే, మీరు నెట్వర్క్ ఇండస్ట్రీలోకి రావాలనుకుంటే మీరు ఖచ్చితంగా 4 గ్రాఫ్ పాయింట్ని గమనించాలి. స్టార్టింగ్, మొమెంటమ్, బూమ్ అండ్ సాచురేషన్ అనే 4 గ్రాఫ్ పాయింట్స్ని మనం అబ్జర్వ్ చేయాలి. ఒక కంపెనీ స్టార్ట్ అయ్యి 4 నుంచి 5 సంవత్సరాలు చూడాలి, అది మొమెంటంలో ఉండాలి. మొమెంటం అంటే ఏంటి అని అంటే, మొమెంటం అంటే 4 నుంచి 15 సంవత్సరాల మధ్యలో ఉన్న సిస్టాన్ని మనం మొమెంటం అంటాం. అండ్ మొమెంటం నుంచి భూమిలోకి వెళ్తున్నప్పుడు, అంటే దాదాపు భూమ్ పీరియడ్ వచ్చేసి ఆ కంపెనీ ప్రోడక్ట్ పైన, ప్లాన్ పైన, ఆ కంపెనీ విజన్ పైన, మిషన్ పైన ఆధారపడి ఉంటుంది. ఇన్ మై ఎక్స్పీరియన్స్ నేను అబ్జర్వ్ చేసిన విషయం ఏంటంటే, భూము ఆ కంపెనీ ప్రోడక్ట్ మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది. దాదాపుగా హెల్త్ సెక్టార్ కనుక మీరు సెలెక్ట్ చేసుకున్నట్లయితే రాబోయే రోజులలో మీకు 60 నుంచి 70 సంవత్సరాలు మీకు హెల్త్ భూమి ఉండబోతుంది. ఎందుకంటే ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా వెల్నెస్ ఇండస్ట్రీ స్టార్ట్ కాబోతుంది. అది $1 ట్రిలియన్ ఇండస్ట్రీ అని చెప్పేసి లెక్కలు చెప్తున్నాయి. నెట్వర్క్ బిజినెస్లో ఎన్నో ఒత్తిళ్ళు ఉంటాయి, ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. వాటిని అన్ని తట్టుకొని నిలబడాలంటే మినిమం 4 నుంచి 5 సంవత్సరాల పీరియడ్ అయిపోయి ఉండాలి. సో దీన్ని స్టార్టింగ్ పీరియడ్ అంటాం. మూమెంటం పీరియడ్ అంటే 6 నుంచి 15 సంవత్సరాల వరకు మూమెంటం పీరియడ్ అంటాం. సో ఈ మూమెంటం పీరియడ్లో మీరు జాయిన్ అయినట్లయితే మీకు సక్సెస్ అవ్వడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే అది భూమిలోకి వెళ్ళబోతుంది కాబట్టి ఈ భూమ్ పీరియడ్లో మీరు ఉంటే మీకు ఎక్కువగా సక్సెస్ వచ్చే అవకాశం ఉంది. ఈ భూమ్ అంటే 2025 నాటికి 65,000 కోట్ల టర్నోవర్ చేయబోతుంది డైరెక్ట్ మార్కెటింగ్ ఇండస్ట్రీ. దట్ ఈస్ భూమ్ పీరియడ్ అనమాట. ఆ భూమ్ రాకముందే మీరు ఈ సిస్టంలోకి మీరు ఎంటర్ అవ్వగలిగితే కనుక, సెలెక్ట్ చేసుకొని ఎంటర్ అవ్వగలిగితే కనుక, మొమెంటం పీరియడ్లో ఉన్న కంపెనీని సెలెక్ట్ చేసుకోగలిగితే మీకు ఎక్కువగా సక్సెస్ వచ్చే అవకాశం ఉంది. సెలెక్ట్ ఏ గుడ్ ప్రోడక్ట్. ఫ్రెండ్స్, నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో మనం సక్సెస్ అవ్వాలంటే మనకి ప్రోడక్ట్ హెల్ప్ కూడా చాలా అవసరం. గుర్తుపెట్టుకోండి, ప్రోడక్ట్ని మనం మోయకూడదు, ప్రోడక్టే మనను మోయాలి. ఎలా అంటారా, నేను నిక్కర్లు, బనియన్లు, స్లిప్పర్లు, క్యాప్లు అమ్మే కంపెనీలో జాయిన్ అయ్యాను అనుకోండి. సో ఇలాంటి ఈ ప్రోడక్ట్ని నేను ఎవరికి అమ్మాలి? తెలియని వాళ్ళకి కాదు కదా, తెలిసిన వాళ్ళకే అమ్మాలి, తెలిసిన వాళ్ళకే ప్రమోట్ చేయాలి. అంటే నా ఫ్రెండ్స్కి, నా చుట్టాలకి, నా బంధువులకి, నా ఇంటి పక్క వాళ్ళకి, నా ఇంటి వెనక వాళ్ళకి, వీళ్ళకే కదా అమ్మాలి. సో తెలిసిన వాళ్ళకే ఈ ఎందుకు పనికిరాని ప్రోడక్ట్ని మనం అంటగడుతున్నామనంటే, నీకు నచ్చకపోయినా, నీకు తెలుసు నీకు నచ్చట్లేదు ఆ ప్రోడక్ట్ అని, నచ్చకపోయినా వాళ్ళకి అంటగడుతున్నామంటే ఎన్ని రోజులు ఇలాంటి ప్రోడక్ట్ని మీరు ప్రమోట్ చేస్తారు, వాళ్ళని ప్రమోట్ చేయమని చెప్తారు. అంటే ఆ ప్రోడక్ట్ని మనం మోస్తున్నట్ట, ఆ ప్రోడక్ట్ మనని మోస్తున్నట్ట. సో కంపెనీ ప్రోడక్ట్ మనని మోయాలి తప్ప మనం దాన్ని మోయొద్దు. ఈ స్లిప్పర్లు తీసుకోండి, ఈ నిక్కర్లు తీసుకోండి, ఈ బనియన్లు తీసుకోండి అని చెప్తున్నామంటే కారణం ఏంటి? మనం వాటిని మోస్తున్నాం అన్నట్టు. అలాంటి ప్రోడక్ట్ని కనుక మీరు సెలెక్ట్ చేసుకుంటే నెట్వర్క్ మార్కెటింగ్లో సక్సెస్ అవ్వడం అనేది ఇంపాసిబుల్. సో ఫ్రెండ్స్, నెట్వర్క్ మార్కెటింగ్ అంటే జాయిన్ చేయించడం. ఇలాంటి ప్రోడక్ట్ మన ఫ్రెండ్స్ అండ్ నీబర్స్, మన రిలేటివ్స్కి ఇస్తున్నామనంటే వాళ్ళు ఒకవేళ జాయిన్ చేయించకపోయినా ఆ ప్రోడక్ట్ వాళ్ళని సాటిస్ఫై చేయాలి. మీ నేమ్ పోగొట్టుకోవద్దు. ఎందుకు పనికిరాని ప్రోడక్ట్ నాకు అంటగట్టాడు అని మీ బంధుత్వాలు కానీ, మీ ఫ్రెండ్షిప్ కానీ దెబ్బ తగలొద్దు. ఇది మీరు ఆచితూచి సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే మీ ఫేస్ వాల్యూ చాలా ఇంపార్టెంట్ కాబట్టి, మీ డబ్బు చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి మస్ట్ సెలెక్ట్ ఏ గుడ్ బిజినెస్ ప్లాన్. సో ఫ్రెండ్స్, నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో సక్సెస్ అవ్వాలంటే
ప్లాన్ పాత్ర కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో ప్లాన్ పాత్ర ఎంత గొప్పది అని అంటే, నెట్వర్క్ మార్కెటింగ్ పేరు చెప్పి, డైరెక్ట్ మార్కెటింగ్ పేరు చెప్పి ఆ ముసుగేసుకొని 312 కంపెనీలు ఇండియాలో పనిచేస్తున్నాయి. ఈ 312 కంపెనీలలో 95% ఒక ప్లాన్లో ఉంది. అదేంటో చూద్దాం. నెంబర్ 1 బైనరీ, నెంబర్ 2 టెరిటరీ, నెంబర్ 3 మ్యాట్రిక్స్, నెంబర్ 4 జనరేషన్ ప్లాన్. సో ఫ్రెండ్స్, మనకి బైనరీ, టెరిటరీ, మ్యాట్రిక్స్ అండ్ జనరేషన్ ప్లాన్ 95% బైనరీలోనే ఉండడానికి కారణం ఏంటంటే ఈజీగా ఉంటుంది అని చాలామంది అనుకుంటారు. కానీ మీరు నెట్వర్క్ లీడర్లు కానీ కొత్త వాళ్ళు కానీ గమనించాల్సింది, ఆ రోజులు వెళ్ళాయి. ఇప్పుడు సెప్టెంబర్ 2016లో ఎప్పుడైతే గైడ్లైన్స్ వచ్చిందో, గైడ్లైన్స్ ప్రకారం కాజ్ నెంబర్ 8 ఏం చెప్తుంది అని అంటే, ప్రొహిబిషన్ ఆఫ్ పిరమిడ్ అండ్ మనీ సర్క్యులేషన్ స్కీమ్స్ అని చెప్తుంది. సో నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో సక్సెస్ అవ్వాలంటే బైనరీ ప్లాన్ ఓకే, బైనరీ ప్లాన్ కంటే టెరిటరీ ఓకే, దానికంటే మ్యాట్రిక్స్ ఓకే. ఈ 3 ప్లాన్ల కంటే లైఫ్లో ఒక్కసారి ఎంటర్ అయిపోతే మళ్ళీ ఆ కంపెనీ వదిలిపెట్టాల్సిన అవసరం లేదు, వేరే కంపెనీకి షిఫ్ట్ అవ్వాల్సిన అవసరం లేదు అని అంటే యూ మస్ట్ సెలెక్ట్ జనరేషన్ ప్లాన్. ఈ జనరేషన్ ప్లాన్ కనుక మీరు సెలెక్ట్ చేసుకున్నట్లయితే కొద్దిగా కష్టం ఉంటుంది, కానీ లైఫ్ టైం బిజినెస్ ఆపర్చునిటీ. యాక్చువల్గా నెట్వర్క్ మార్కెటింగ్, డైరెక్ట్ మార్కెటింగ్ అంటే ఈ జనరేషన్ ప్లానే. జనరేషన్ ప్లాన్కి మాత్రమే గవర్నమెంట్ లీగలైజ్ చేసింది. ఇది పక్కాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఈ జనరేషన్ ప్లాన్ కనుక మీరు సెలెక్ట్ చేసుకోగలిగితే నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో వండర్స్ క్రియేట్ చేయొచ్చు. మీరు రాబోయే 2025 నాటికి 65,000 కోట్ల టర్నోవర్లో మీరు కూడా భాగస్వాములు కావచ్చు, మీ లైఫ్ని సెట్ చేసుకోవచ్చు. ఏది? జనరేషన్ ప్లాన్ సెలెక్ట్ చేసుకుంటేనే. సార్, మాకు చెప్తున్న కంపెనీ ప్లాన్ జనరేషన్ ప్లాన్ అని ఎలా గుర్తుపట్టాలి సార్ అంటే సింపుల్. 2 వ్యక్తులను జాయిన్ చేయమంటే ఒక ప్లాన్, 3 వ్యక్తులను జాయిన్ చేయమంటే ఒక ప్లాన్, 4 వ్యక్తులనే జాయిన్ చేయాలంటే ఒక ప్లాన్. కానీ ఒక వ్యక్తి నుంచి ఇన్ఫినిటీ ఎంతమందిని అంటే అంతమందిని జాయిన్ చేయొచ్చు అని అన్నారు అని అంటే అది జనరేషన్ ప్లాన్. రెండవ పాయింట్ ఎట్లా గుర్తుపట్టవచ్చు అని అంటే, జనరేషన్ ప్లాన్లో మంత్లీ పేఅవుట్ ఉంటుంది. డైలీ కానీ వీక్లీ కానీ ఫోర్ట్నైట్ పేఅవుట్స్ ఉండవు, మంత్లీ పేఅవుట్ ఉంటుంది. మీరు మంత్లీ పేఅవుట్ ఉంది అని అంటే అది జనరేషన్ ప్లాన్ అని గుర్తుపట్టవచ్చు. మూడవది, ఆ ప్రోడక్ట్కి రీపర్చేస్ ఉంటుంది. రీపర్చేస్ ఉంటేనే మీరు నెట్వర్క్లో లాక్స్ ఆఫ్ రూపీస్ సంపాదించవచ్చు. ఓకే, సో రీపర్చేస్ ఉన్న సిస్టాన్ని కూడా జనరేషన్ ప్లాన్గా మనం గుర్తుపట్టవచ్చు. సో ఫ్రెండ్స్, జనరేషన్ ప్లాన్ సెలెక్ట్ చేసుకుంటారు కదా. నెట్వర్క్ ఇండస్ట్రీలో కొత్తగా వచ్చే వాళ్ళు గుర్తుపట్టాల్సిన ఇంకొక విషయం ఉంది. మీరు తీసుకునే ఐడి 10,000 లోపు ఉంటే మీరు సక్సెస్ అవ్వడానికి ఎక్కువగా ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే నెట్వర్క్ మార్కెటింగ్ అంటే జాయిన్ చేయించడం అన్నాను కాబట్టి, మీరు ఒక 50,000 1,00,000 పెట్టి ఒక ప్రోడక్ట్ కొన్నారనుకోండి, అది మీరు ఇతరులను జాయిన్ చేయించడం చాలా చాలా కష్టమవుతుంది. జాయిన్ చేపిస్తూ ఉండడం ఇంకా చాలా కష్టమవుతుంది. సో ఫ్రెండ్స్, ఏదో హంగామా చూసి, సెమినార్లు చూసి, ఆవేశపు మాటలని మీరు మోసపోతే కనుక గోసపడతారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మీ ఐడి 1,00,000కు పైగా, 50,000కు పైగా ఉంటే ఆచితూచి ఆలోచించండి. మీ సర్కిల్ అటువంటిదా? అందరికీ అది సూట్ అవుతుందా అని అంటే అందరికీ అది సూట్ అవ్వదు. ఎందుకంటే రిచ్ సర్కిల్ ఉంటుంది, వాళ్ళు 50 కాదు 1,00,000 కాదు ఎంత అంటే అంత పెడతారు. కానీ మీకు ఆ సర్కిల్ ఉందా? మీకు ఆ సర్కిల్ ఉంటేనే అలాంటి సెక్టార్ని సెలెక్ట్ చేసుకోండి. ప్లస్ ప్రోడక్ట్ కూడా ఇందాక చెప్పినట్టు జెన్యూనిటీ ఉండాలి. సో ఫ్రెండ్స్, ఎందుకు తక్కువ కాస్ట్లో ఉన్నది అంటే 10,000 లోపే ఉన్న ఐడిని సెలెక్ట్ చేసుకోవాలి అంటున్నానంటే సింపుల్. మీరు ఒక పిక్చర్ ఆడాలి అని అంటే క్లాస్ పీపుల్ మాత్రం చూస్తేనే ఆడదు, మాస్ పీపుల్ చూస్తే ఆడుతుంది. అందుకోసమే మాస్ని ఎక్కువగా అట్రాక్ట్ చేయాలని హీరోస్ మాస్ హీరోగా పేరు తెచ్చుకుంటారు. సో ఫ్రెండ్స్, ఒక ప్రోడక్ట్ మాస్లో బ్లాస్ట్ అయితే మీకు ఎక్కువగా సక్సెస్ వస్తుంది. అంటే ఆటో రిక్షా ఫ్రెండ్ నుంచి ఐఏఎస్ ఆఫీసర్ వరకు ఈ ప్రోడక్ట్ వాడే కంపెనీ మీరు సెలెక్ట్ చేసుకోగలిగితే సక్సెస్ ఈజీగా వస్తుంది, తొందరగా సక్సెస్ అవ్వచ్చు ఈ నెట్వర్క్ మార్కెటింగ్లో. మై డియర్ యూత్ అండ్ నెట్వర్క్ కంపెనీలోకి రావాలనుకున్న వ్యక్తులకి స్మాల్ సజెషన్ అండ్ స్మాల్ రిక్వెస్ట్. ఫ్రెండ్స్, మీకు తెలిసిన నరేషో, సురేషో ఎవరో ఒకరు బాగా లక్షలు సంపాదిస్తున్నారని, ఆల్రెడీ ఈ నెట్వర్క్ బిజినెస్లోనే ఉన్నారని చెప్పేసి వారు ప్లాన్ చెప్పగానే టెంప్ట్ అయిపోయి మీకు తెలియని ఫీల్డ్లో ఎంటర్ అయ్యి డబ్బు పెట్టి, టైం పెట్టి, ఫేస్ వాల్యూ పెట్టి ఫ్రాడ్ కంపెనీల, ఫ్రాడ్ లీడర్ల బారిన పడ్డారంటే మీ ఫేస్ వాల్యూ, మీ టైం, మీ డబ్బు చాలా నష్టపోతారు. జాగ్రత్తగా ఆచితూచి కంపెనీలను సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో మీరు సక్సెస్ అవ్వాలంటే మీ స్పాన్సర్ని నమ్మండి, మీ స్పాన్సర్ చెప్పిన మాట వినండి, మీ లీడర్ని సెలెక్ట్ చేసుకోండి, మీరు ఈ కంపెనీ ప్రోడక్ట్ గురించి తెలుసుకోండి, ట్రైనింగ్స్కి అటెండ్ అవ్వండి, మాట్లాడడం బాగా నేర్చుకోండి, ఆశావాద దృక్పథంతో ఉండండి, ఆప్టమిస్టిక్ యాటిట్యూడ్ని కలిగి ఉండండి. ఫ్రెండ్స్, ఆశయే నిన్ను నడిపిస్తుంది ఆకాశానికి, ఆశయే దారి చూపిస్తుంది అవకాశానికి, ఆశయే నీ విజయానికి అస్త్రం మిత్రమా, నీ ఆశయే నీ ఆయువు పెంచే అమృతం నేస్తమా అంటారో మహాకవి. ఫ్రెండ్స్,
ఫ్రెండ్స్, మరి ఈ బిజినెస్లో సక్సెస్ అవుతారని ఆశిస్తూ, లక్షలు కోట్ల రూపాయలు సంపాదిస్తారని ఆశిస్తూ, మన భారతదేశ అభివృద్ధికి తోడ్పడతారని ఆశిస్తూ, అట్లాగే మా వీడియో కూడా మీకు నచ్చిందని ఆశిస్తూ, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ, మీకు ఏదైనా డౌట్ ఉంటే మీరు మీ కమెంట్ని కమెంట్ బాక్స్లో పెట్టండి. మీకు నేను ఎప్పటికప్పుడు ఆన్సర్ ఇస్తుంటాను. మీరు ఏదైనా నెట్వర్క్ కంపెనీ సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే, ఈ ఇండస్ట్రీలోకి రావాలనుకుంటే ప్లీజ్ కాల్ మీ, ఐ విల్ సజెస్ట్ యూ. అండ్ నెక్స్ట్ ద పవర్ఫుల్ టూల్స్ మీకు ఇవ్వబోతున్నాను. ఎలా లీడర్స్ని ప్రిపేర్ చేయాలి, ఎలా లీడర్స్ని డూప్లికేట్ చేయాలి. ఈ వీడియో మీకు చూడాలనుకుంటే మరి సబ్స్క్రైబ్ చేయండి. సో ఫ్రెండ్స్, యోర్స్ తిరుపతి తాండ్రా, సైనింగ్ ఆఫ్.